రండి, మీతో మాట్లాడాలి అని గోలీసోడా షాప్ ముందు నిలబడి యాటిట్యూడ్గా పిలిచాడు విక్కీ. ఎవర్రాది అని గంభీరంగా అంటూ బయటికి వచ్చాడు 35 ఒక వ్యక్తి. కండలు తిరిగి ఉన్న అతడి శరీరాన్ని, అతని ముఖం మీద గీరేసినట్టు ఉన్న పులి పంజాని చూసి భయపడ్డాడు విక్కీ. ఒరేయ్, వీడేంట్రా ఇలా ఉన్నాడు? వీడేనా మీ బావా అని చంద్ర దగ్గరకొచ్చి వెటకారంగా అడిగాడు జగజిత్. ఏమో, ఎవరికి తెలుసు అని అసహనంగా ఒక నిట్టూర్పు విడిచాడు చంద్ర. ఎవరు మీరు? దేనికోసం వచ్చారు అని గంభీరంగా అడిగాడు సీను. అబ్బే, ఏం లేదండి, ఓ 2 గోలీ సోడాలు తాగుదామని అని పళ్ళికిలిస్తూ చెప్పాడు విక్కీ. ఓ అలానా, అది అడగటానికి ఎందుకంత తత్తరపడుతున్నారు అంటూ 2 గోలీ సోడాలు కొట్టి విక్కీకిచ్చాడు సీను. రేయ్, నువ్వు పక్కకి తప్పుకో అంటూ విక్కీ ముందుకొచ్చి, అక్కడ చెరుకురసం స్టాల్ పెట్టిన అమ్మాయి కావాలి, తనతో మాట్లాడాలనుకుంటున్నాం అని రోహిత్ అనగాని కోపంగా చూశాడు సీను. అన్నాయ్, నువ్వట్టా గుసాయించి చూడకే, తను కూడా మాకు సెల్లిలాంటిది, ఓసారి బయటికి పిలు, నీ ముందే మాట్లాడతాం అని భయపడుతూ అన్నాడు విక్కీ. సీనయ్యా, ఏంటి బయట గొడవ అని లోపల నుండి అడిగింది ఒక అమ్మాయి. ఎవరో పట్నం వోళ్ళు నీతో మాట్లాడాలి అంటున్నారు సెల్లే అని అరిచాడు సీను. ఎవరది అని బయటికొచ్చింది 25 అమ్మాయి. ఆలు చిప్పల్లాంటి కళ్ళు, దొండపండులాంటి పెదవులు, ఎవర్నైనా తన మాయలో పడేసుకునే అందం ఆ అమ్మాయి సొంతం. ఆమె అందాన్ని చూసి జగజిత్ ఒక్క క్షణం మైమర్చిపోయాడు. అరే యదవా, ఆ అమ్మాయి శివంగి కూతుర్రా, కారుతున్న చొంగని తుడుచుకో, లేదంటే పాతాళ బావికేసి కొట్టి చంపేస్తుంది అని జగజిత్కి మాత్రమే వినిపించేలా అన్నాడు విక్కీ. ఆ అమ్మాయి శివంగి కూతురని గుర్తుకు రాగానే కళ్ళు పక్కకి తిప్పేసుకున్నాడు జగజిత్. ఎవరండి మీరు? నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అంటూ వాళ్ల దగ్గరకొచ్చింది అమ్మాయి. మీ పేరు అని అనుమానంగా అడిగాడు రోహిత్. కోకిల అని చిరునవ్వుతో చెప్పింది. కోకిల, వీడు గుర్తున్నాడా అని చంద్రని చూపిస్తూ అడిగాడు రోహిత్. అతన్ని చూడగానే కోకిల తడబడుతూ, సీనయ్య, మీ బావ అన్నం తినే వేళైంది, వెళ్ళి క్యారేజ్ పట్టుకురా పో అని తన అన్నయ్యని అక్కడ్నుంచి పంపించేసింది. ఆమె బిహేవియర్ తేడాగా ఉండటంతో తారా, రోహిత్తులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. సరే చెల్లే, వీళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండు అని చేతికున్న కడియాన్ని వెనక్కి లాక్కుంటూ వెళ్ళిపోయాడు సీను. ఇప్పుడు చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు నాతో అని టెన్షన్ పడుతూ అడిగింది కోకిల. ఏం చేశావు మా వాణ్ణి? నీ దగ్గర చెరుకురసం తాగిన దగ్గర్నుండి వీడి ఆరోగ్యం పాడైపోయింది, ఏదైనా చేతపడి చేశావా అని గంభీరంగా అడిగాడు రోహిత్. అతడి మాటలకి కోకిలతో పాటు విక్కీ, జగజిత్, తారలు షాకయ్యారు. అయ్యా, లేనిపోని అబండాలు నా మీద వేసి నా పొట్ట కొట్టద్దయ్యా, చాలా పరువుగా బ్రతుకుతున్నదాన్ని అని చేతులెత్తి దండం పెడుతూ అంది కోకిల. దండాలు పెడితే విడిచిపెట్టేస్తావనుకున్నావా? ఏం చేశావు వీణ్ణి? నీ వల్ల పోటీలో గెలవాల్సిన వాడు కాస్త ఓడిపోయాడు అని మళ్లీ అడిగాడు రోహిత్. అతడలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాక తల పట్టుకుంది తార. నేను కావాలని ఏదీ చేయలేదయ్యా, నాకు వచ్చిన చెరుకులోనే ఏదో కల్తీ జరిగింది అని కోకిల అనేసరికి ఈసారి రోహిత్ షాకయ్యి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కంగారు పడుతూ అడిగాడు. అదే అయ్యా, నేనిచ్చిన చెరుకురసం తాగి 2-3 ఇలానే స్పృహ తప్పి పడిపోయారు, అందుకే కొట్టు కట్టేసి మా అన్న దగ్గరకొచ్చేశాను. కాని ఇందులో నేను చేసిన తప్పేమీ లేదు, నాకొచ్చిన చెరుకులోనే ఏదో కల్తీ జరుగుంటుంది అని కోకిల అనేసరికి చంద్ర, రోహిత్, తారలు అయోమయ పరిస్థితిలో పడిపోయారు. ఈ అమ్మాయి ఏంటి ఇలా అంటుంది అని మనసులో అనుకుంటూ తార దగ్గరికి వెళ్లి ఆమె చెవిలో ఏదో చెప్పాడు రోహిత్. కోకిల, నాతో పాటు రా అంటూ ఆ అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళింది తార. మరోవైపు లిల్లీ గదికి వెళ్తున్న అమూల్య ఏదో ఆలోచిస్తూ, ఇప్పుడు వీళ్ళిద్దరికీ పెళ్లి జరగకుండా ఎలా ఆపాలి? అటు శివంగి, ఇటు సావిత్రి ఇద్దరూ నా జీవితంతో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నారు అని మనసులో అనుకుంటూ లిల్లీ దగ్గరకొచ్చింది అమూల్య. ఈసారి కూడా లిల్లీ తన బ్యాగ్లో ఏదో రహస్యంగా దాచిపెడుతూ, అమ్మూ, నువ్వెప్పుడొచ్చావు అని టెన్షన్ పడుతూ అడిగింది. అమూల్య ఉన్న పరిస్థితుల్లో ఆమెనంతగా గమనించలేదు. ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది లిల్లీ అని బెడ్ మీద కూర్చుంటూ అడిగింది అమూల్య. ఇంకా అలానే ఉందమ్మూ, భయమేస్తోంది, ఏం జరుగుతుందో ఏమో అని గోర్లు కొరుక్కుంటూ అంది లిల్లీ. నువ్వు భయపడేది ఇంకొకటి చెప్తాను లిల్లీ, జాగ్రత్తగా విను అని ఆమె కళ్లల్లోకి సూటిగా చూస్తూ, సావిత్రిగారు నిన్ను బాలభద్రుడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అని అమూల్య అనగానే లిల్లీ ముఖం మతాబులా వెలిగిపోయింది. ఇది భయపడే విషయమేంటమ్మూ, సంతోషపడే విషయమే కదా
అని ఆనందపడుతూ చెప్పింది లిల్లీ. కాని ఈ పెళ్లి బాలభద్రుడికి ఇష్టం లేదు. అతడు వాళ్ళమ్మ మీద చాలా సీరియస్ అయ్యాడు అని బయట జరిగిన గొడవని లిల్లీకి వివరంగా చెప్పింది అమూల్య. "హ్మ్, బాల గురించి తెలిసిందే కదా. ఆంటీ నా విషయంలో ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి బాలనే నా దారికొస్తాడు" అని సిగ్గుపడుతూ చెప్పింది లిల్లీ. దీనికెలా చెప్పాలి? వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే నేననుకున్నది జరగదు అని మనసులో అనుకుంటూ, బాలకిష్టం లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటావు లిల్లీ? ఇప్పుడు వాళ్ళమ్మ బలవంతం మీద పెళ్లి చేసుకున్నా రేపు నీతో సంతోషంగా కాపురం చేస్తాడా అని ఆమె మనసు మార్చాలని చూసింది అమూల్య. అయితే ఇప్పుడేమంటావమ్మూ? నన్ను తిరిగి అమెరికాకి వెళ్ళిపోమంటున్నావా అని బాధగా అడిగింది లిల్లీ. అదే తన నిర్ణయం అన్నట్టు సైలెంట్గా ఉంది అమూల్య. సరే, నీకొకటి చూపిస్తాను. అది చూసిన తర్వాత కూడా నువ్వు ఇదే మాట మీదుంటే నేను అమెరికాకి వెళ్ళిపోతాను అంటూ తన బ్యాగ్లో ఇప్పటివరకు దాచిపెట్టిన ప్రెగ్నెన్సీ కిట్ తీసి అమూల్యకి చూపించింది లిల్లీ. అందులో ఉన్న 2 పింక్ లైన్స్ని చూసి అమూల్య ఒక్కసారిగా షాక్ అయింది. కోకిలని లోపలికి తీసుకువెళ్లిన తార 2 నిమిషాల తర్వాత డిసప్పాయింటింగ్గా బయటికొస్తూ రోహిత్ని చూసి తల అడ్డంగా ఊపింది. హో షేట్ అంటూ వెనక్కి తిరిగి, తన ఒంటిమీద నక్షత్రం పుట్టుమచ్చ లేకపోతే తను చంద్రకి అక్కేలా అవుతుంది? కోకిల చంద్రకి అక్క కాకపోతే వాడి హెల్త్ ఎందుకు పాడైంది? ఒకవేళ వాడు శివంగి కొడుకు కాదనుకుంటే వాడికి ఇన్ని శక్తులు ఎక్కడ్నించొచ్చాయి అని మనసులో అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు రోహిత్. కోకిల, ఈసారి నుండి చాలా జాగ్రత్తగా ఉండు. చెరుకుని 1కి 2 సార్లు చెక్ చేసి జ్యూస్ చెయ్యి అని వార్నింగ్ టోన్లో చెప్పి రోహిత్ని తీసుకుని అక్కడ్నించి వచ్చేసింది తార. ఏంట్రా వీళ్ళిద్దరూ ఇక్కడికొచ్చింది? ఆ అమ్మాయిని బెదిరించడానికా అని అయోమయంగా అడిగాడు విక్కీ. తను చంద్ర అక్క కాదు విక్కీ, తన వీపు మీద నక్షత్రం పుట్టుమచ్చ లేదు అని తార చెప్పగాని విక్కీతో పాటు చంద్ర కూడా షాక్ అయ్యాడు. వాట్ ద హెల్! కోకిల చంద్ర అక్క కాకపోతే వీడి హెల్త్ ఎందుకు పాడైంది అని ఆశ్చర్యంగా అడిగాడు విక్కీ. అదే మాక్కూడా అర్థం కావడం లేదు అని నిస్సహాయంగా అంది తార. ఒకవేళ ఏదైనా కనికట్టు చేసి కోకిల ఆ పుట్టుమచ్చని దాచిపెట్టిందేమో అని అనుమానంగా అన్నాడు జగజిత్. లేదు జగ్గు, నేను నా మంత్రశక్తితో చూశాను. ఆమె ఒంటిమీద ఎక్కడా నక్షత్రం పుట్టుమచ్చలేదు అని చెప్పేసింది తార. ఒకవేళ చంద్ర ఇంకెవర్నైనా తాకాడేమో అని అన్నాడు విక్కీ. సీసీ ఫుటేజ్లో చంద్ర తాకింది నన్ను, అమూల్యని, కోకిలని మాత్రమే. నేను శివంగికి కూతురయ్యే అవకాశం లేదు. ఇంక అమూల్య అంటావా? తనని చంద్ర ఇదివరకు కూడా ముట్టుకున్నాడు. అప్పుడెప్పుడు పాడవని చంద్ర ఆరోగ్యం ఇప్పుడెందుకు పాడవుతుంది అని అసహనంగా చెప్పింది తార. ఒకవేళ కోకిల చెప్పిందే నిజమేమో అని రోహిత్ అనగానే అతడి వైపు అందరూ షాకింగ్గా చూశారు. నీ ఉద్దేశమేంటి రోహిత్ అని అనుమానంగా అడిగింది తార. చంద్రకి ఆరోగ్యం వాళ్ళక్కని పట్టుకుంటే పాడవలేదు. కల్తీ చెరుకురసం తాగడం వల్ల పాడైంది. వీడికి శక్తులు ఆ లాకెట్ తెగి పడిపోయిన తర్వాత బయటపడ్డాయి. అంటే అసలు చంద్ర వాళ్ళక్కని తాకలేదు అని ఆలోచిస్తూ చెప్పాడు రోహిత్. ఇక్కడ నువ్వొక విషయం మర్చిపోతున్నావు రోహిత్. చంద్రకి ఆరోగ్యం పాడవటం మాత్రమే కాదు, అతడి వీపు మీదున్న నక్షత్రం పుట్టుమచ్చ కూడా మెరిసింది అని ఏదో గుర్తు చేస్తూ అంది తార. ఆ పుట్టుమచ్చ వాళ్ళక్కని తాకినందుకే మెరిసింది అని ఎందుకనుకోవాలి? వీడిని ఆ కల్తీ చెరుకురసం నుంచి కాపాడ్డానికి మెరిసిందనుకోవచ్చు కదా అని తారని ఆలోచనలో పడేలా చేసేశాడు రోహిత్. చెప్పుతారా, అలా సైలెంట్గా ఉంటే ఏంటర్థం? రోహిత్ చెప్తుంది నిజమేనా అని అడిగాడు విక్కీ. నేను చెప్పలేకపోతున్నాను విక్కీ. రోహిత్ చెప్పింది నిజం అవ్వడానికి కూడా అవకాశం ఉంది, కానీ నేను 100% ఇదే నిజమని చెప్పలేను అని చేతులెత్తేసింది తార. చంద్రకి పిచ్చెక్కిపోతోంది. అసలు తన జీవితమేంటో అర్థం కావడం లేదు. నువ్వేమంటావురా చంద్ర అని అమాయకంగా అడిగాడు విక్కీ. నాకేం తెలీదురా, నన్నేమీ అడక్కండి అని గట్టిగా అరిచాడు చంద్ర. కూల్ చంద్ర, ఒక్కొక్కటిగా అన్నీ తెలుసుకుందాం. అప్పటి వరకు కాస్త ఓపిగ్గా ఉండు అని అతన్ని కూల్ చెయ్యాలని చూశాడు రోహిత్. ఇంకెంతకాలం ఓపిక పట్టాలి రోహిత్? ఇదంతా నా వల్ల కావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మళ్ళీ తిరిగి మొదట్లోనే ఆగిపోతున్నాం అని ఆవేశంగా అన్నాడు చంద్ర. నువ్వు ఆవేశపడినంత మాత్రాన సమస్యకైతే పరిష్కారం దొరకదు కదా అన్నాడు రోహిత్. అప్పటికే విసిగిపోయిన చంద్ర ఇంకేమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు. తలో ఒక రకంగా ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళుతున్న చంద్రకి ఏదో ఆలోచన వచ్చి ఆగిపోయాడు. దీనికి పరిష్కారం ఎలా వెతకాలో నాకు తెలుసు అని మనసులో అనుకుంటూ పాతాళ బావి వైపు వెళ్తున్నాడు చంద్ర. ఏంటమ్మా,
సైలెంట్గా ఉంటున్నాను కదా అని నన్ను చేతకాని వాళ్లా చూస్తున్నావా అని సావిత్రి గదికొచ్చిన బాలభద్రుడు గంభీరంగా అరిచాడు. నీకు ముందే చెప్పాను భద్రా, అమూల్యకి దూరంగా ఉండమని. నువ్వు నా మాట పెడచెవిన పెట్టావు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. నాతో వాదించకుండా ఈ పెళ్లికి సిద్ధపడు అని గంభీరంగా అంది సావిత్రి. ఆకాయ ఎప్పుడూ ఎదుటివాళ్ల మాట వినదు. కాబట్టి ఈ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవటం మంచిది అని మనసులో అనుకుంటూ, సరే, నువ్వు చెప్పినట్టే అమూల్యకి దూరంగా ఉంటాను. తనని మళ్లీ బంగ్లాకి రానివ్వను. నాకు లిల్లీకి పెళ్లి చెయ్యొద్దు అని వెనక్కి తగ్గాడు బాలభద్రుడు. నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు భద్రా. నేనొక్కసారి నిర్ణయం తీసుకున్నాను అంటే ఆ దేవుడు దిగి వచ్చినా వినను. నీకు లిల్లీకి పెళ్లి జరిగి తీరుతుంది, ఇది తథ్యం అని సావిత్రి అనగాని బాలభద్రుడు షాకయ్యాడు. లిల్లీతో పెళ్లి తప్పించుకోవడానికి బాలభద్రుడు ఇంకేవైనా ప్లాన్ చేశాడా? కోకిల చంద్ర అక్క కాకపోతే అతడి అక్క ఎవరు? చంద్ర పాతాళ బావి వైపు ఎందుకు వెళ్తున్నాడు? లిల్లీ ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న అమూల్య ఇప్పుడు ఏం చేయబోతోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో తర్వాత భాగాలు వినాల్సిందే మరి. మీరు కూడా ఏమైనా గెస్ చేస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి. తర్వాత భాగంలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం. డియర్ లిసనర్స్, ఇప్పుడు మీకోసం